వెల్కమ్ టు DTV న్యూస్. ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కడమే పరిపాలన అనుకుంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసును నమోదు చేసినందుకు నిరసనగా గురువారం ఏఐసీసీ పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో కుకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్, బ్లాక్ అధ్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, మైనార్టీ నాయకులు, SSL నాయకులు, BCSL నాయకులు మరియు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరందరినీ గుప్పెట్లో పెట్టుకుని ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ నిర్బంధించాలని ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. దాన్ని తిప్పికొట్టాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గత 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కళ్ళు కూడా ఏమి చేయలేరు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎంతమంది ఎదురొచ్చినా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందు బలాదురు కాక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మోడీ, అమిత్ షా ఈ కార్యక్రమం తీసుకున్నారో దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మేము ఇవాళ చేపట్టిన ఈ కార్యక్రమం ఇది అంతమంది దాకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు నిద్రపోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామన్నా. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు భారతదేశంలో బీజేపీ మోడీ నాయకత్వంలో సాగుతున్నటువంటి అరాచకాలను, అక్రమాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా అమ్మను, రాహుల్ గాంధీ గారిని ఛార్జ్ షీట్లో చేర్చడానికి వ్యతిరేకంగా అందరం ఏకమై ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, మీనాక్షి నటరాజన్ మేడం గారికి, గౌరవ PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్దల మంత్రివర్యులందరికీ, కార్యక్రమానికి విచ్చేసిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మోడీ, ఈడీ, CBI వీరందరినీ గుప్పెట్లో పెట్టుకుని ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ నిర్బంధించాలని ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. దాన్ని తిప్పికొట్టాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గత 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కళ్ళు కూడా ఏమి చేయలేరని సందర్భంగా తెలియజేస్తారు.